అంటారు అన్నమాట. షవీం పానీం లౌతారా అంటే అర్థం ఏంటంటే మరి యొక్క త్వర 70 యొక్క కోణాలను కలిగి ఉన్నదని అన్నమాట. ప్రతి యొక్క కోణము కూడా ఏమైనదంటే ప్రతి యొక్క వచనము, ప్రతి యొక్క పదము కూడా ఏమైనదంటే, ప్రతి అక్షరం కూడా ఏమైందంటే అది ఏమైందంటే 70 యొక్క లేయర్స్ కలిగి ఉన్నదంటండి. 70 యొక్క లేయర్స్ అంటే 70 యొక్క పొరలు కలిగి ఉన్నదంటండి. ప్రతి యొక్క పొరను కూడా మనము తీయడం నేర్చుకోగలిగినప్పుడు, ప్రతి యొక్క పొరను మనము తీయగలిగితే ప్రతి యొక్క పొరలో కూడా ఏం కనబడుతున్నది అని అడిగితే ఎంతో లోతైన విషయాలు కనబడుతున్నాయి. అందుకని ఏమంటున్నారంటే ఎలు దివ్రే ఎలోహిం కయ్యం అంటారన్నమాట. అంటే ఏమైందంటే ఇవి ఏమై ఉన్నాయంటే ఎలు దివ్రే ఎలోహిం కయ్యం. ఎలోహిం కయ్యం అంటే ఎలోహిం జీవము గల మాటలు ప్రతిదీ కూడా మనల్ని ఏం చేస్తుంది అని అడిగితే జీవింపజేస్తూ త్వరలోకి నడిపిస్తుంది అన్నమాట. అందుకనే దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది షిఫ్ట్ ఫ్రమ్ ద లెటర్ ఐఎన్ టు ద లెటర్ ఆలిఫ్ అంటారు అన్నమాట. అంటే ఏమైంది అని అడిగితే ఒరిజినల్గా అక్కడ ఏముండాలి అని అడిగితే ఆలిఫ్ ఉన్నది. అక్కడ ఏముండాలి అని అడిగితే ఆయన ఉండాలన్నమాట. ఎందుకనంటే దిస్ ఈస్ ద లెటర్ ఐఎన్ టు ద లెటర్ ఆలిఫ్. అక్కడ ఏం ఆయన ఉండడం మనిషి ఆలిఫ్కి ఎందుకు వెళ్ళింది అంటే ఆలిఫ్ ఏమైందంటే ఆయన అంటే అర్థం ఏమిటి అని అడిగితే కన్ను. ఆయన అంటే అర్థం ఏమిటి అని అడిగితే దాని యొక్క వాల్యూ అంతా 70 అన్నమాట. ఈ 70 అని అంటే ఏమిటనంటే 70 కోణాలు కలిగి ఉన్న త్వర అని అర్థం అట్టండి. అది కెతోనత్ ఓర్ అని ఉంది. ఆ ఓర్లో ఏమున్నది అని అడిగితే ఆలిఫ్ వచ్చేసింది అన్నమాట, తోలు వచ్చేసింది అన్నమాట. కానీ ఎక్కడ ఉండాలి, ఏముండాల్సింది? ఇక్కడ ఓర్ ఉండాలి, వెలుగు ఉండాలి. ఎందుకంటే దానిలో వెలుగు ఉన్నది కాబట్టి అది 70 కోణాలు కలిగి ఉన్నదన్నమాట. అందుకనే ఇంకా మనం గమనిస్తే ఆ 70 కోణాల యొక్క వెలుగు ఏమై ఉన్నది అంటే మెస్సియా యొక్క వెలుగు మాట అండి. ప్రైమోడరియల్ లైట్ అని పిలిచారన్నమాట. అదేవిధంగా మానవుడిలాగే త్వర కూడా ఏమవుతుంది అని అంటే వస్త్రాన్ని ధరించుకుంటుంది అనే విషయాన్ని మనం చూస్తామటండి. మానవుడిలాగే త్వర ఏం చేస్తుందండి? వస్త్రాన్ని ధరించుకుంటుంది అన్నమాట. ఆ వస్త్రాలు చూస్తే 70 గార్మెంట్స్ మే టేక్ ఏ లైఫ్ టైమ్ టు అన్కవర్. మరి దానికి ఏముంటాయంటే 70 వస్త్రాలు, 70 యొక్క పొరలు కలిగి ఉంటాయంట వస్త్రాలు. మరి ఒక వ్యక్తి గాక ఆ పొరలు తీయడం ప్రారంభిస్తే అతని యొక్క జీవితకాలం సరిపోతుంది అన్నమాట. ఎందుకు అని అంటే ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడు? 70 సంవత్సరాలు బతుకుతాడు. 70 సంవత్సరాల్లో 70 యొక్క పొరలు తీయడం ప్రారంభించగలిగితే అది 70 సంవత్సరాలు అవుతాయి అన్నమాట అండి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. అందుకనే ఈ పర్షా భాగాలు కూడా 70 ఉంటాయంటండి. ఈ పర్షా భాగాలు కూడా ఏముంటాయి? ఎన్ని ఉంటాయి? 70 ఉంటాయి అన్నమాట అండి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఈ త్వర కూడా ఏమిటంటే 70 పర్షా భాగాలు కలిగి ఉంటాయి మాట. అందుకనే మనం చూసేది ఏంటంటే 54 పర్షా భాగాలు చూస్తాం. కానీ ఈ 54 తర్వాత ఇంకా 70 అవ్వాలంటే ఎన్ని కావాలి? 16 భాగాలు కావాలి. ఎన్ని కావాలి? 16 భాగాలు కావాలి. ఈ 16 భాగాలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే ఎక్కడ దొరుకుతాయి? యోమ్తోలో దొరుకుతాయి. యోమ్తోకు మీరు వెళ్ళారనుకోండి. యోమ్తో అంటే పస్కా పండుగ, పర్ణశాల పండుగ, తర్వాత షవూత్ పండుగ, అదేవిధంగా హనుకా పండుగ, తుబిష్వత్ పండుగ. ఇవి అన్నీ లెక్క పెడితే ఇవి ఎన్ని వస్తాయంటే 16 వస్తాయన్నమాట. 16 ప్రత్యేకమైన షబాతుల కింద వస్తాయన్నమాట. ఇవన్నీ కలిపితే ఏమవుతాయండి? 16, 54 కలిపితే ఎన్ని అవుతాయి? 70 భాగాలు అవుతాయి అన్నమాట. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. అందుకనే ఈ 70 అనేది ఏమిటి అని అడిగితే ఓర్. అక్కడ కెతోనత్ ఓర్. అక్కడ ఓర్ వెళ్ళబోయి ఏమైపోయిందంటే ఓర్లో ఆయన వెళ్ళబోయి ఓర్లో ఆలిఫ్ వచ్చింది అన్నమాట. ఆ ఆలిఫ్ అంటే ఏమిటంటే ఇది దాచబడిపోయింది అన్నమాట. ఎందుకు దాచబడిపోయిందంటే వారు పాపం చేసినప్పుడు అది వారి దగ్గర నుంచి అది దాచబడిపోయింది. దానివల్ల ఏమైందంటే అందుకనే అది దాచబడిపోయింది కాబట్టి ఆ వెలుగు వారికి లభ్యం కాలేదు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంకా చూస్తే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారన్నమాట అండి. బిగ్ బ్యాంగ్ థియరీ మీకు తెలుసా? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మీకు తెలుసా?
ఈ భూమి ఎలా పుట్టింది అని అడిగితే ఇది ఒక విధంగా చెప్పాలి అని అంటే ఒక విధమైన ఈ భూమి కాదు, ప్రపంచం మండుతుందటండి. ఆ మండుతున్నప్పుడు ఆ మండి 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 కాలి ఏమైందంటే ఆగిపోయిందన్నమాట. ఆ కాలినప్పుడు ఏమైందంటే అది పెద్ద పేలుడు జరిగిందన్నమాట. అది జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి అన్నమాట. ఇవన్నీ ఫామ్ అయినప్పుడు అందులో నుంచే ఆ యొక్క అగ్గిలో నుంచి జీవం పుట్టింది అని నమ్ముతారు అన్నమాట. మీరు నమ్ముతారా? అగ్గిలో జీవం పుట్టిందని నమ్ముతారా? ఏదన్నా జీవం కలిగింది అగ్గిలో పడితే ఏమవుతుంది? మసి అయిపోతుంది. కానీ ఇది సైన్స్ థియరీ, ఇది రియల్ అన్నమాట, ఇది నిజం అన్నమాట. అగ్గిలో నుంచే జీవం పుట్టిందంటున్నమాట. అందుకని మనం చూస్తే మన త్వరా యొక్క భాగాల్లో మొదటి బెరేషిత్ని మనం చూస్తే అందులో మనం మొదటగా చూసినప్పుడు ఏం కనబడుతుంది? సృష్టి కనబడుతుంది. చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఏం చేశారంటే చాలామంది క్వశ్చన్ చేశారన్నమాట. ఏమిటి అని అడిగితే ఏమని క్వశ్చన్ చేశారో తెలుసా? భూమి పుట్టి 13.7 బిలియన్ ఇయర్స్ అయ్యింది అని చెప్తున్నమాట. 13.7 అంటే లక్షల సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు దాటిపోయి మాట అండి. కోట్లు దాటిపోయిన తర్వాత వస్తుంది బిలియన్స్ మాట. ఆ 13.7 బిలియన్ ఇయర్స్ అయ్యింది భూమి పుట్టి అని ఇప్పుడు సైన్స్ చెప్తుందన్నమాట. ఎలా చెప్తుంది అని అడిగితే వాళ్ళు గుడ్డిగా చెప్పడానికి కుదరదండి. ఎలా చెప్తున్నావు అని అడుగుతారు. కాబట్టి దానికి ఏం చేస్తారంటే థియరీ ఉన్నదన్నమాట. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పడమే కాకుండా ఏదైనా ఒక వస్తువుని, పురాతన కాల వస్తువుని తీసుకుని అది చూసినప్పుడు దాన్ని లెక్క వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లెక్క ఏమవుతుందంటే చాలా సంవత్సరాలు, వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు చూపిస్తుందన్నమాట. మన యొక్క కొత్తగూడెం ప్రాంతంలో మన ఆంధ్ర కాదు, తెలంగాణ ప్రాంతంలో కొత్తగూడెం ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ బొగ్గు గనులు ఉంటాయన్నమాట. ఆ బొగ్గు ఎలా ఫామ్ అవుతుంది అని చెప్తారంటే ఒక ఇంచు అంటే ఎంత ఇంచు ఈ బొగ్గు ఫామ్ అవ్వాలంటే భూమిలోని 1200 సంవత్సరాల పాటు ఒక అడవి కాలిపోతేనే కానీ ఇంత ఫామ్ అవ్వదట. 1200 సంవత్సరాల పాటు అంట ఇంత లేయర్ బొగ్గు ఫామ్ అవ్వాలంటే. కిలోమీటర్లు ఉంది, 4 కిలోమీటర్లు ఉంది అందులో బొగ్గు. లోతుకి వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఓపెన్ కాస్ట్లోకి వెళ్ళాను, తర్వాత లోపలికి కూడా వెళ్ళి చూసాను. కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు 8,000 సంవత్సరాలు అవ్వాలి అట్లకి. అర్థమైందా మీకు? సైన్స్ చెప్తుందన్నమాట. బొగ్గు తయారవ్వాలంటే 1200 సంవత్సరాలు ఒక అడుగు కాలిపోతేనే కానీ అది 1200 సంవత్సరాలకి అది ఏమవుతుందంటే ఒక ఇంచో ఒక అడుగు అంత ఫామ్ అవుతుంది అంట. మరి కిలోమీటర్ల దూరాలు లోతున్న మరి బొగ్గు ఫామ్ అయిందంటే దానికి ఎంత చరిత్ర ఉండాలి? కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉండాలి. ఓకే, పరమదాని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో దీన్ని బట్టి చూసినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే 6,000 సంవత్సరాల చరిత్ర కలిగింది అని చెప్తుంది అన్నమాట. బైబిల్ ఏం చెప్తుంది? ఏది నమ్ముతారు మీరు? మరి బైబిల్ నమ్మితే సైన్స్ ఏమో అది అబద్ధం అని చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మరి ఇప్పుడు మన పితరులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన ఎముకని తీసుకెళ్ళామనుకోండి, మరి రేడియాలజీ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? రేడియాలజీ టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఇతని ఎన్ని సంవత్సరాల వయసులో చెప్పేస్తారన్నమాట. ఇతనికి ఇప్పటికీ అతను చనిపోయి ఎంతకాలం అయితే కూడా చెప్పేస్తాడు. ఆ ఎముకని బట్టి ఎముకని రేడియాలజీ టెస్ట్లోకి పంపెడితే ఎన్ని సంవత్సరాలు చెప్తాడు. అలాగే చెక్ చేసినప్పుడు భూమి మీద ఉన్న వస్తువుని చెక్ చేసినప్పుడు ఈ భూమి ఫామ్ అయిన వస్తువులు కొన్నిటిని చెక్ చేసుకుంటూ వస్తుంటే అవి ఏమి చూపిస్తుంది అంటే లక్షల సంవత్సరాలు చూపిస్తుంది. ఇది 6,000 సంవత్సరాల చరిత్ర అని చూపిస్తుంది. సో అందుకనే మనం గమనించినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా చాలా ఎక్స్టెన్సివ్గా ఈరోజు చాలా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి మేడం. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ సీ సమ్ ఆఫ్ వెన్ యూ లుక్ ఎట్ ద స్నో. మరి మనం చూసినప్పుడు అంటే ఇవన్నీ చాలా కనబడుతున్నాయి మాట. అయితే ఏమిటి అనేది మనకు కనబడట్లేదు. ఒక విషయం చూస్తే ఏమిటి అని అడిగితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నామంటే ఆ యొక్క మనం ఒక బిగ్ బ్యాంగ్ థియరీని గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే నువ్వు ఎప్పుడైనా పాత టెలివిజన్లోని స్నోను చూసావు అనుకోండి, దట్ ఈస్ నాట్ అనే అందులో మనకు చాలా స్పష్టంగా మనకు కనబడదు. ఎలా కనబడుతుంది అంటే బ్లాక్గా కనబడుతుంది అన్నమాట స్నో అనేది. ఏమిటి అని అడిగితే ఆ కాస్మిక్ మైక్రోవేవ్స్ పాత టీవీలో మనం చూపించినప్పుడు
దాని యొక్క కరెక్ట్ యొక్క విధానాన్ని చూపించట్లో అది ఫెయిల్ అయింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కూడా ఎంటైర్ యూనివర్స్ ఇస్ స్టిల్ గ్లోయింగ్ ఫ్రమ్ దట్ ఇనిషియల్ ఎక్స్పాన్షన్. పాపులర్ ఫిజిసిస్ట్ బ్రియన్ గ్రీన్ రైట్స్ ఇన్ హిజ్ బెస్ట్ సెల్లింగ్ ఆఫ్ ది హిడెన్ రియాలిటీ అనే ఒక పుస్తకంలో బ్రియన్ గ్రీన్ అనే ఆయన ఈ విషయాలు తెలియజేసుకుంటూ వస్తూ బిగ్ బ్యాంగ్ థియరీలో ఉన్న విషయాలు చాలా వరకు కరెక్ట్ అనే విషయాన్ని అతను తెలియజేసుకుంటూ వచ్చాడనమాట. అతను చెప్తున్న వాటిలో ఏమని చెప్పాడనంటే ఒక మాట మనం చూడండి. ఏమిటనంటే, ఇఫ్ యూ వర్ టు షట్ ఆఫ్ ద సన్, రిమూవ్ ద అదర్ స్టార్స్ ఫ్రమ్ ద మిల్కీ వే అండ్ ఈవెన్ స్వీప్ అవే ద మోస్ట్ డిస్టెంట్ గెలాక్సీస్, స్పేస్ వుడ్ నాట్ బి బ్లాక్. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఇవన్నిటిని కూడా నువ్వు ఆఫ్ చేసేయి. అట్లా లైట్లు అనుకో, వాటిని ఆఫ్ చేసేయి. వాటిని ఆఫ్ చేసినా కానీ ఆకాశం మాత్రం అది ఏమవుతుంది అని అడిగితే స్పేస్ వుడ్ నాట్ బి బ్లాక్, నల్లగా మాత్రం మారదంట. ఎందుకు మారదు? మీకు అర్థమైందండి? ఏదో ఉంది అక్కడ అని చెప్పడానికి అని చెప్తున్నాను. టు ద హ్యూమన్ ఐ ఇట్ వుడ్ బి అపియర్ బ్లాక్, బట్ ఇఫ్ యూ కుడ్ సీ ద రేడియేషన్ ఇన్ ద మైక్రోవేవ్ పార్ట్ ఆఫ్ ది స్పెక్ట్రమ్, దెన్ every which way you turn and you had see a uniform glow, its origin is the origin. అంటే ఏమిటి అని అడిగితే, నీకు బౌస్గా నల్లగా కనబడొచ్చేమో కానీ ఒరిజినల్గా నువ్వు కరెక్ట్గా చూడగలిగితే ప్రతి చోట నుంచి కూడా ఏమవుతుందంటే ఒక రేడియేషన్ లాంటిది మాత్రం ప్రసారం అవుతూనే ఉంటుందంట. ఇదేంటి అసలు ఆకాశం మెరుస్తుంది అని అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే అందులో ఉన్న తారలు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఉండటం వల్లే ఆకాశం ప్రకాశిస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారు అంటే అది కాదు, మీరు వాటన్నిటిని ఆపేయండి, పర్వాలేదు, మీకు కనబడుతున్న నక్షత్రాలన్నీ ఆపేయండి, లైట్లు తీసేయండి, కరెంట్ ఆపేయండి, అవన్నీ ఆపేసి మీరు చూడండి. కానీ అయినా కానీ అక్కడ వెలుగుతూనే ఉంటుంది, ఆ రేడియేషన్ అలాగే కనబడుతుంటుంది. ద యూనివర్స్ ఈజ్ గ్లోయింగ్. It's just that most people cannot see it because human eyes perceive only very narrow part of the electromagnetic. అంటే నీ కంటికి కనబడదు, అది నీకు నల్లగానే కనబడుతుంది, కానీ అది నలుపు కాదు. ఎందుకంటే నీ కళ్ళు దానిని చూడలేవు. ఎందుకంటే నువ్వు చూడగలిగే శక్తి ఉంటే ఇక్కడ నుంచి ఈ సెల్ ఫోన్ నుంచి కొన్ని తరంగాలు బయటకు వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఏమవుతున్నాయి అంటే మన దగ్గర ఉన్న టవర్ దగ్గరికి వెళ్తున్నాయి. ఆ టవర్ దగ్గర నుంచి మళ్ళీ ఆకాశంలో ఉన్న శాటిలైట్కి వెళ్తున్నాయి. శాటిలైట్ నుంచి ప్రతి చోటకి వెళ్తున్నాయి. అవి కనబడుతున్నాయా? లేదు, యూ కెనాట్ సీ. వాటిని చూడలేవు. అంటే ఏమిటి అంటే నీ కళ్ళు చూడట్లేదు కదా అని ఇందులో ఏమీ లేదు అని అనుకోకు. అలాగే తండ్రి యొక్క కార్యాలు కూడా అలాగే మనకి కనబడమాట. సో మనం విచ్ వి కాల్ విజిబుల్ లైట్, ఏదైతే కనబడుతుందో ఆ లైట్ మాత్రమే మనం చూడగలుగుతామట. పరమతండ్రి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్స్రే రేస్ చూడలేము, గామా రేస్ చూడలేము, దానికన్నా హయ్యర్ రేస్ మనం చూడలేము. మనం ఏమి చూడగలుగుతామంటే మన కంటికి కనబడే కిరణాలను మాత్రమే మనం చూడగలుగుతామట. అందుకనే వాటన్నిటిలో కూడా మనకు కనబడినవన్నీ కూడా ఏమవుతాయంటే నల్లగా కనబడతాయి అన్నమాట. అది మనకేం కనబడదు. ఇంకా అది నలుపు అనుకుంటాం, కానీ నలుపు కాదు, అది దాని వెనకాల వేరేది ఉన్నది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్టు. అయితే ఇదే విషయాన్ని తోరా గ్రంథంలోను అదేవిధంగా జోహార్ గ్రంథంలోను కూడా రాయబడింది మాట. కొంచెం ఓపిక పట్టండి వాళ్ళు. మనం చూస్తే దానియేలు రాసిన గ్రంథం 12:3 చూస్తే దే హూ ఆర్ వైజ్ షల్ షైన్ బ్రైట్ యాజ్ ద రకియా అని రాశాడనమాట. అక్కడ ఏం రాశాడంటే వాళ్ళు ఏమవుతారంటే 12:3 ఏమని చెప్పబడిందండి, ఎవరైతే అనేకులను రక్షిస్తారో వాళ్ళు ఆకాశమందు నక్షత్రములను పోలి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే. కానీ వీళ్ళు జ్యోతులు కాదు, స్టార్స్ కాదు, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం. వినండి, అక్కడ జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారన్నాడు, కానీ వీళ్ళు జ్యోతులు కాదు. వీళ్ళు ఏమని పిలువబడింది అంటే వీళ్ళ గురించి ఏమని రాబడింది అని అంటే రకియా అనే పదం వాడబడింది హిబ్రూలో. ఆ రకీ అనే దాని గురించి మనం చూసినప్పుడు రకీ అనే పదాన్ని ఏమని రాశారంటే మరి ఆకాశమందు అనే పదాన్ని వాడేశారన్నమాట అండి. ఆకాశానికి దానికి సంబంధం లేదంటండి. మరి ఎందుకు అని అడిగితే మనం చూసినప్పుడు రకియా అనేది ఒక లెవెల్ ప్రపంచం అటండి. అది ఒక లెవెల్ ప్రపంచం రకియా అనేది. ఎందుకు అని అడిగితే ఆదికాండం 1:15 చదవండి. 2వ రోజు మరి ఆయన సృష్టిని చేసినప్పుడు భూమి మీద వెలుగిచ్చుటకు
అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. చాలు. ఆన్ ద సెకండ్ డే ఆఫ్ క్రియేషన్, దిస్ ఈస్ వేర్ ఆల్ ద స్టార్స్ అండ్ ప్లానెట్స్ వర్ సస్పెండెడ్. ఈ యొక్క రెండో రోజు యొక్క సృష్టిలోని నక్షత్రాలు లేవు, ఉన్నాయా? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఉన్నాయా? లేవు. రెండో రోజులో ఈ 4వ రోజులో వచ్చినవి ఇవన్నీ కూడా. కానీ అప్పుడు కూడా ఏమైంది అని అడిగితే అది వెలుగుతూనే ఉందన్నమాట. ఆ ఆకాశం వెలుగుతూనే ఉంది, అది మనకు కనబడింది. ఇప్పుడు అది వెలుగుతూనే ఉన్నది. కానీ 4వ దినంలోకి వచ్చిన వరకు ఏమైందంటే ఆయన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని అని చేసినట్టుగా మనం చూస్తామంట. అందుకని తాల్ముద్ హగీగా 12 ఏం చెప్పబడిందంటే, ఈ తాల్ముద్ హగీగా అనేది 1500 సంవత్సరాల క్రితం రాయబడింది అన్నమాట. అయితే నిజానికి ఈ సైన్స్ ఇదంతా డెవలప్ అవ్వక ముందే దీని గురించి రాసుకుంటూ వచ్చారన్నమాట. సో దాని గురించి రాసినప్పుడు ఏమని చెప్పారంటే, భూమి పైన ఒకటి విలోన్ అని ఒకటి ఉన్నదని, అది గ్రహం మీద విస్తరించిన వాతావరణం మీద ఉందని, ఆ విలోను దాటిన తర్వాత రకియా ఒకటి ఉన్నదని మనకు చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. ఆ రకియాలో దానిలో అన్ని నక్షత్రాలు ఉన్నాయని, రకియా దాటితే షకాకిం అనే ప్రాంతం ఉంటుందని చెప్పేసి రాయబడింది అన్నమాట. చూడండి, అంటే తోరాలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే తోరాను అధ్యయనం చేసిన యొక్క పండితులు రబ్బీలు ఏం చేస్తారంటే ఈ యొక్క సృష్టి యొక్క లోతులోనికి వెళ్ళి మాట్లాడారన్నమాట. అందుకనే ఆ యొక్క విలోన్ భూమి పైన విలోన్ ఉంటుంది, ఆ విలోన్ పైన ఏముంటుంది అంటే రకియా ఉంటుంది, ఆ రకియా మీద దాటితేనేమో షకాకిం అనే ప్రాంతం ఉంటుంది. ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక. సో ఇది ఏం చేస్తుంది అని అడిగితే ఈ యొక్క షకాకిం అనే యొక్క ప్రాంతం ఏమిటి అని అడిగితే ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్ డ్రీమ్స్. అంటే ఏమవుతుంది అంటే ఈ యొక్క ఆధ్యాత్మికమైన ప్రపంచం లాంటిది మాట అండి, ఆధ్యాత్మికమైన జీవులు ఉండేది మాట అండి. అక్కడ ఆధ్యాత్మికమైన జీవులు ఉంటారు. ఫర్దర్ స్టిల్ ఆర్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది హెవెన్స్ ఇన్హాబిటెడ్ బై ది ఏంజిల్స్ అండ్ ద ట్రాన్సెండెంటెడ్ బీయింగ్స్. అక్కడ ఎవరు ఉంటారు అని అడిగితే ఇక్కడ దేవదూతలు, అతీంద్రియ జీవులు, స్వర్గపు అత్యున్నతమైన స్థాయి కలిగిన యొక్క ఆత్మలు అక్కడ ఉంటాయన్నమాట. దీని నుండి పురాతన వనరుల నుండి రకియా బాహ్య అంతరిక్షాన్ని సూచిస్తుందని స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంటే రకియా అనేది ఏం చేస్తుంది అని అంటే, రకియా అనేది ఏమిటి అని అడిగితే విలోన, భూమి పైన దాటిన తర్వాత విలోన ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, మీరు చాలా మంది చదువుకున్న వాళ్ళు అంటే మనకు కనబడుతుందన్నమాట. మన భూమి మీద 4 పొరలు ఉన్నాయి అంటారన్నమాట కదా, 4 పొరలు ఉంటాయన్నమాట. రెండో పొర దాటిన వరకు గాలి ఉండదు అక్కడ. ఈ పొరలను విభజించారన్నమాట. అలాగే బైబిల్లోని యొక్క పండితులు కూడా ఏం చేస్తారంటే దీన్ని 4 ప్రపంచాలుగా విడదీస్తారన్నమాట. విడదీసినప్పుడు ఏం చేస్తారంటే ఈ భూమి మీద విలోనం, తర్వాత రకియా తర్వాత షకాకిము అనేక దానికి విడదీసినప్పుడు ఆ రకియా దగ్గర ఏముంటుంది అని అడిగితే, ఆ రకియా తర్వాత ఏముంటుంది అంటే ఆ యొక్క ఈ దేవదూతలు, అతీంద్రియ జీవులు, స్వర్గములో అంటే ఆకాశంలో అత్యున్నతమైన స్థాయి కలిగిన వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. అందుకనే భక్తుడైన దానియేలు గారు మాట్లాడుతూ నీతిని అనుసరించి నడిచిన వారైతే ఆకాశం అది ఆ లెవెల్లో అది వేరు మాట నవతలు ఉంటారన్నమాట. వాళ్ళు పరమదాని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇలాగ ఇంక మరొక గ్రంథం ఉన్నదన్నమాట, సెఫెర్ హబహీర్ అని చెప్పని ఒక గ్రంథం ఉంది, సెఫెర్ హబహీర్. ఇది కూడా చాలా వందల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథమే ఇది. ఇందులో మనం చూసినప్పుడు ఇట్ డేట్స్ బ్యాక్ సమ్ 2000 years అండ్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ అట్లీస్ట్ 700 years ago. ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం, అంటే మెస్సయ్య వారి కాలంలో. అయితే ఇది ఎప్పుడు ముద్రించారంటే 700 సంవత్సరాల క్రితం దీన్ని మనుగడలోకి తీసుకొచ్చారన్నమాట. అయితే అది ఏం చెప్తుందంటే యోబు రాసిన గ్రంథం 37-21 చూసినప్పుడు ఉన్నతమైన మేఘాలలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకున్నాను అంటాడన్నమాట. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించి ఎండ కాదు కానీ అక్కడ అది ఎండ, దాని ఏమనంటే బ్రైట్ లైట్ అన్నారన్నమాట. మేఘాలు గట్టిగా ఉన్నా కానీ అవతల నుంచి వచ్చే యొక్క బ్రైట్ లైట్, గొప్ప వెలుగు అయితే ఉన్నదో అది ఏమనంటే అండ్ నౌ మెన్ డు నాట్ సీ ద లైట్ దట్ ఈస్ బ్రైట్
బ్రైట్ ఇన్ ద స్కైస్ అనమాట. ఆ బ్రైట్ లైట్ అన్న అక్కడ ఏంటంటే బహీర్ అనే పదం వాడబడింది అనమాట. అంటే అర్థం ఏమిటంటే స్క్రిప్చర్ మనకేం తెలియజేస్తుంది అంటే యూనివర్స్, ఈ సృష్టి అంతా కూడా మరి ఏమిటంటే ఒక గొప్ప వెలుగుతోటి, బ్రైట్ లైట్ తోటి అది కవర్ చేయబడి ఉన్నదన్నమాట. అయితే ఆ గొప్ప వెలుగు మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన తాతగారు ఎప్పుడైతే ఆ పండు తెలిసారో మన దగ్గర నుంచి అది వెళ్ళిపోయింది, అది మనకు కనబడడం మానేసింది. ఈ త్వర కూడా మనకు అర్థం అవడం మానేసింది, ఈ సృష్టి కూడా మనకు లోపడడం మానేసింది. ప్రతిదీ కూడా ఏమైందంటే డిస్కనెక్షన్ అయిపోయింది అనమాట. అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. అందుకని ఇప్పుడు ఆ యొక్క లైట్ని మానవులు గ్రహించలేక ఉన్నారన్నమాట. అది చూడలేకపోతున్నారు. సైన్స్ హ్యాస్ ఫౌండ్ దట్ హ్యాస్ దిస్ గ్లో కమ్స్ ఫ్రమ్ ద బిగ్ బ్యాంగ్. సైన్స్ ఏం చెప్పిందంటే మొత్తానికి ఎలాగైతే దూరి మాట్లాడి బిగ్ బ్యాంగ్ అంటే ఆ వెలుగు ఏమిటనుకుంటున్నారు మీరు? అదే బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు. వెలుగు ఉందని బైబిల్ చెప్తుంది, మొత్తం అంతా కవర్ చేసి అది అక్కడి నుంచి వస్తుందని చెప్తుంది. దాన్ని సైన్స్ ఇప్పుడు ఏం చెప్పిందంటే దానికి పేరు పెట్టాలి కాబట్టి అదే బిగ్ బ్యాంగ్ అనమాట. సో నిజంగా చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నమాట. సో అంటే నిజానికి జోహార్ గ్రంథంలో కొన్ని 700 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఈ రోజుని సైన్స్కి అలా కరెక్ట్గా సరిపోతున్నమాట. ద సీక్రెట్ ఆఫ్ బెరిషిత్ అండ్ ద బిగ్ బ్యాంగ్. నిజానికి మనము చివరికి వచ్చాము చూడండి. ఈ యొక్క సీక్రెట్ ఆఫ్ బెరిషిత్ గ్రంథంలో రాయబడిన యొక్క మర్మం బిగ్ బ్యాంగ్ థియరీకి సమాంతరంగా సరిపోయిందంట. ఎందుకంటే ఈ సెఫర్ బహీర్ ఏం చెప్తుందంటే జోహార్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్. అయితే జోహార్ ఈజ్ ఏ పరష కామెంటరీ. ఈ జోహార్ గ్రంథం ఎలా ఉంటుందంటే పరషభాగానికి వేరువేరుగా కామెంటరీ చేసుకుంటూ వచ్చి దాని గురించి రాయబడింది. అయితే ఇది ఏం చెప్తుందంటే it elaborates when the most concealed one God began to reveal, he first made a singular point. ఆయన తను బయలుపరచుకోవాలని కోరుకున్నప్పుడు అంటే ఒక చిన్న కణం ద్వారా దాన్ని బయలుపరచుకోవడానికి ఇష్టపడతారు. with which he then brought forth all thought, drew all blueprints and carved out all things and the secret of in the beginning and God created. ఆయన తను బయలుపరచుకోవాలని బయలుదేరినప్పుడు ఏం చేస్తారంటే చిన్న కణమ ద్వారా బయలుదేరి మెల్లమెల్లగా విస్తరింపజేసి మొత్తం సమస్తాన్ని అంతటిని కూడా ఆదిలో సృష్టించబడిన సృష్టి అంతటిని కూడా తెలియజేస్తారట. అందుకనే ఏమైంది అంటే అదంతా కూడా ఏమైందంటే ద సీక్రెట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది రేడియన్స్. అంటే అది ఒక చిన్న వెలుగు నుంచి బయలుదేరి పెద్ద వెలుగుగా మారి గొప్పగా విస్తరింపబడే విధానం అన్నమాట. నిజానికి బిగ్ బ్యాంగ్ థియరీ కూడా ఏమంటారంటే చిన్న కణం వచ్చింది, ఆ చిన్న కణం నుంచి ప్రపంచం అంతా కూడా మరి ప్రపంచం కాదు, ఈ ప్రపంచం అంటే ఇది మనం ఉన్న ఏరియా అంటారు. కానీ ఈ యొక్క విశ్వం గోళాలలో ఏముందంటే అది బద్దలయ్యింది, ఆ వెలుగు అలా పెద్దదైపోయింది అని చెప్తారన్నమాట. మెనీ సెంచరీస్ ఎగో జవహర్ యాక్యురేట్లీ ఎలిగెంట్లీ సమ్డ్ అప్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద మోడర్న్ సైన్స్. చాలా వందల సంవత్సరాల క్రితమే ఈ రోజున కనుక్కున్న సైన్స్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే వీటి గురించి మాట్లాడింది. అందుకనే ఏమని చెప్పాడు అంటే దేవుడు మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేశాడంటే ఏం జరిగింది సృష్టి అంతట్లో మొదట ఏం జరిగింది అంతే బిగ్ బ్యాంగ్ థియరీ ఇప్పుడు కనుక్కున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏం రాయబడింది, మొదట వెలుగు వచ్చింది అని రాయబడింది. దట్ ఈస్ తండ్రి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఆయన మొత్తం సర్వాన్ని సృజించినప్పుడు ఏం చేస్తాడు అని అంటే ఆ అక్షరాలతోటి ఆ పదాలతోటి స్వరంతోటి ఆయన దాన్ని సృజించాడు అని అంటాడు అనమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. చివరి పాయింట్కి వచ్చేస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అయితే సృష్టి అంతా కూడా 13.7 బిలియన్ ఇయర్స్ అయింది అని రాయబడింది అనమాట. 13.7 బిలియన్ ఇయర్స్ అయిందని అంటే లక్షల సంవత్సరాలు కూడా కాదండి. అది మన వాళ్ళు ఏమో 1000 సంవత్సరాలు చెప్తున్నారు, లక్షలు కూడా కాదు, కోట్లు అంతకన్నా కాదు, బిలియన్లు. దాని వెనకాల ఎన్ని సున్నాలు కూడా నాకు సరిగ్గా కూడా తెలియదు. అన్ని సంవత్సరాలు అయింది అని రాయబడింది అనమాట. అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిందని. కానీ త్వర ఏం చెప్తుంది అని అడిగితే వచ్చేస్తున్నాం, పాయింట్కి వచ్చేస్తున్నాం. త్వర ఏం చెప్తుందంటే 6000 సంవత్సరాలు మాత్రమే అయిందన్నమాట. ఇప్పుడు పండితుడు వచ్చి అన్నాడు 6000 సంవత్సరాలు కరెక్టు అన్నాడు. సైన్స్ కరెక్ట్ కాదా అంటాడు. కాదు, సైన్సు కరెక్టే, 6000 సంవత్సరాలు కరెక్టే. నువ్వు సైన్స్ని నేను తప్పట్లేదు, కానీ నా త్వరాన్ని చూడడం నువ్వు నేర్చుకో అని చెప్పాడు. ఎలాగో నన్ను అడిగితే ఒకసారి చూడు, నువ్వు నా సృష్టి నా త్వరలో చెప్పండి, నా సృష్టిని చూడమన్నమాట.
సృష్టిని చూడడం ప్రారంభించాడు. ఆది యందు దేవుడు వెలుగును సృజించాడు. అవునే కదా. రెండో రోజున ఏం చేశాడు ఆయన? రెండో రోజు ఏం చేశాడు? భూమి ఆకాశం వేరుపరిచాడు. అవునే కదా. మూడో రోజున ఏం చేశాడు? చెట్లు వచ్చినాయి అన్నమాట. నాలుగో రోజున ఏమొచ్చినాయి? సూర్యుడు చంద్రుడు వచ్చారు. అవునా కదా. ఇప్పుడు చెప్పండి, 4వ రోజు సూర్యుడు చంద్రుడు వచ్చాడు. 4వ రోజు నుంచి అప్పుడు ఏమవుతుంది? వెలుగు మొదట వచ్చింది. వెలుగు 4వ రోజున వచ్చింది. అప్పటి నుంచి ఏమవుతుంది అంటే దినాలు కనబడుతూ ఉంటాయి. దినాలు కనబడతాం. అప్పుడు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దినాలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 3 రోజులు లెక్క ఎలా లెక్కేస్తావు నువ్వు? వెళ్ళేవు కదా. ఆపే. ఐదో రోజున ఏం జరిగింది? జంతువులన్నింటినీ జంతువులన్నీ సృజించాడు. 6వ రోజున ఏం చేశాడు? మానవుని సృజించాడు. ఇప్పుడు మానవుని యొక్క ఆయుష్ నుంచి ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? ఆదాము కాడి నుంచి లెక్క పెట్టాలి. మానవ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాము నుంచి వస్తుంది. అంతే. అవునే కదా. ఆదాము సృష్టి మానవుని సృష్టి ఆదాము నుంచి లెక్క పెట్టుకోవాలని బయలుదేరుతున్నప్పుడు ఆదాము నుంచే వస్తుంది మనకి. అందుకనే 57, 86 అన్నాం. అది పక్కన పెట్టేయండి. అయితే దానికి ముందు ఆదాముకు ముందు ఏం పుట్టినాయి అంటే జలచరాలు పుట్టినట్టుగా, మన జలచరాలు జంతువులు అన్ని పుట్టినట్టుగా మనం చూస్తామంట. దానికి ముందు 4వ రోజున ఏం పుట్టింది అని అడిగితే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వచ్చాయి. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేకోకుండా నువ్వు దినాన్ని లెక్కెడతావు. మరొక విషయం ఏమిటి అని అడిగితే, నువ్వు భూమి మీద ఉంటేనే నీకు రోజులు 24 గంటలు. అదే చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ 24 గంటలు తిరిగావు అనుకో, అది 28 రోజులు. చంద్రుడి మీదకి వెళ్ళి నువ్వు తిరిగితే 28 రోజులు. అదే బుధుడి మీదకి వెళ్ళావు అనుకో, ఒక్కసారి తిరిగావు అనుకో, ఎంత తెలుసు నీకు? ఒక్కసారి తిరిగితే సంవత్సరం కాదు, ఒక్కసారి తిరిగితే సంవత్సరాలు. నీ టైం నువ్వు ఎలా లెక్క పెడతావు? నువ్వు అప్పటి వరకు ఇవేమీ రాలేదు కదా. అర్థమైందా? ఇప్పుడు టైం ఎలా లెక్క పెడతావు? ఎవరో చెప్తేనే నువ్వు లెక్క పెట్టాలి. అవునా కదా. అంటే ఏమంటే అర్థం ఏంటంటే, 1వ రోజు సృష్టి జరిగినప్పుడు దాని టైం అంతా నువ్వు లెక్క పెట్టలేవు, నీకు తెలియదు. ఎందుకంటే 1వ రోజు సృష్టి టైం జరిగినప్పుడు దేవుని దృష్టికి అన్నాడు తప్ప మనకు తెలియదు. అది 2వ రోజు సృష్టి జరిగినప్పుడు దాని టైం అంతా మనం లెక్క పెట్టలేము. ఎందుకంటే అది 2వ రోజు. కానీ దానికి భూమితో కనెక్షన్ లేదు. దానికి భూమి మీద కనెక్షన్ తోటి 13.7 బిలియన్ ఇయర్స్ అన్నారు పెద్దోళ్ళు. మాకెక్కడ అంతకన్నా ఎక్కువ వస్తుంది కావాలనుకుంటే. అయితే 3వ రోజు జరిగినప్పుడు యొక్క చెట్లు వచ్చాయన్నమాట. చెట్ల యొక్క కాలాన్ని బట్టి, చెట్లు భూమి మీద ఎప్పుడు మొలిసినాయో లెక్కను బట్టి అప్పుడు చెట్ల కాలాన్ని లెక్క వేయచ్చు. కానీ మొత్తం సృష్టి కాలాన్ని లెక్క పెట్టలేమాట. 4వ రోజు ఏమొచ్చాయంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వచ్చినాయి. అప్పుడు రోజులు ప్రారంభమైంది. అంతకుముందు వాటిని రోజులు కూడా లెక్క పెడతాక మనం సరిపోము. సో ఇప్పుడు సృష్టిని, ఆది కాండంలో ఉన్న సృష్టిని తప్పు పట్టగల శక్తి, జ్ఞానం ఎవరికైనా ఉన్నదా? లేదు. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడనమాట, ఆయన ఏమంటాడంటే కీర్తన రాసిన గ్రంథంలో, నీ దృష్టికి 1000 సంవత్సరంలో ఒక్క దినము వలె ఉన్నవి అన్నమాట. ఎవరి దృష్టికి? మానవుడిని చూసుకుంటే మానవుడికి 1000 సంవత్సరాలు అవుతే ఆయనకు ఒక్క దినం అంటండి. దినం ఒక్క సంవత్సరం కాదు సుమా, ఒక్క దినంతో సమానం అంటండి. ఆల్బర్ట్ అదేవిధంగా మనం చూస్తే ద ఫ్యాక్ట్ దట్ టైమ్ దట్ రన్స్ డిఫరెంట్లీ ఫ్రమ్ మ్యాన్ అండ్ గాడ్ యాక్చువల్లీ హైలైట్స్ అనదర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ యాజ్ ఎ రివీల్ బై ది ఆల్బర్ట్ ఐన్స్టైన్. సో తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ ద్వారా వచ్చినట్టండి. ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంత ప్రకారము స్థలము సమయము భిన్నంగా ఉండవు, కానీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మరి అదేవిధంగా ఉన్న ఫ్యాబ్రిక్ సమయం గడిచే విధానం సాపేక్షమైనది. ఒక సంస్థ యొక్క చలన వేగం మరియు గురుత్వాకర్షణ ప్రభావాలతో సహా బహుళ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అంతరిక్ష నౌకలో ఎక్కి కాంతి వేగం దగ్గర ఎగరగలిగితే వారు సాపేక్షంగా నెమ్మదిగా సమయాన్ని అనుభవిస్తారు. ఈ వ్యక్తి కొన్ని రోజులు భూమిపై చాలా సంవత్సరాలకు సమానం కావచ్చు అన్నమాట. అతను పైకి వెళ్ళి వచ్చాడు, కిందకు వచ్చినప్పటికి ఏమొద్దంటే అక్కడ 4 రోజులు గడుపుకుంటాడు. అక్కడ కిందకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళి వచ్చి అంటారు అనమాట. ఎందుకంటే అతని టైంకి సంబంధం ఉండదు. ఒక వ్యక్తి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇది తిరుగుతూనే ఉంటుంది.
ఈ రోజులు గడుస్తుంటాయి. వీడు బయటికి వెళ్ళిన తర్వాత వీడికి రోజులతో సంబంధం లేదు. వెళ్ళిన తర్వాత ఆడు ఎక్కడో 4 రోజులకో 5 రోజులకో మొత్తానికి ఎక్కడో చోటకి వెళ్తాడో, అక్కడ ఉంటాడో, 4 రోజులు వస్తాడు. వచ్చిన వరకు ఏమంటారంటే, ఏంటి ఇప్పుడు వచ్చావు, మీ పిల్లలు నీ మనవలు అందరూ ఇక్కడ ఉన్నారు, నీ కొడుకు చచ్చిపోయాడు, ఆడికి 80 సంవత్సరాలు అయిపోయిందో చచ్చిపోయాడు, నీ మనవడే ఉన్నాడు, ఆడికి 45 సంవత్సరాలు, ఆడికి కొడుకున్నాడు అని చెప్తారు అన్నమాట. ఈ థీరీస్ మనకు చాలా వరకు తెలియదు, కానీ సైన్స్ ఇంగ్లీషు సినిమాలు చూసే వరకు వీళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. అందుకనే ఒక విషయం చెప్తున్నమాట. ఏమిటని అడిగితే, లబ్బవచ్చ ఈ వాస్తవాన్ని ఉదాహరించారు. స్పష్టమైన స్థలము, సమయం, వైరుధ్యాల గురించి వాదించడం చాలా అర్ధరహితమని చెప్పారు. ఇందులో భౌతిక శాస్త్రవేత్త జెరాల్డ్ ష్రోడర్ గణిత శాస్త్రంలో విశ్వం యొక్క విస్తరణలో కారకం చేసేటప్పుడు 6 రోజులు 13.7 బిలియన్ సంవత్సరాలకు సమానం కావచ్చు అనే విషయాన్ని జెరాల్డ్ ష్రోడర్ అనే మ్యాథమెటిక్ సైంటిస్టు ఒప్పేసుకున్నమాట. ఈ 6 రోజులు కూడా 13.7 బిలియన్ సంవత్సరాలకే సమానం అవుతాయి అయి ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని తవ్వి కొలిది ఇంకా చాలా లోతుగా కనబడుతుంది. మనమే ఇంకా రోజులు ఏమో తక్కువ వేస్తున్నామే, కానీ ఇది ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పబడింది అని చెప్పారన్నమాట. పరందాని స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికంటే మానవ కళ ద్వారా పురాతన విశ్వం వైపు తిరిగి చూస్తున్నాం. మనం మానవ కళ ద్వారా పురాతన విశ్వం వైపు చూడాలంటే మన వల్ల అవుతుందా? అందుకనే మనకు అర్థం కావట్లేదు. అయితే తండ్రి విశ్వం యొక్క మొదటి క్షణాల నుండి సమయం వరకు ఆయన ఎదురు చూస్తున్నట్టు. అందుకనే ఒక విషయం చూస్తే ఏమని చెప్పాడంటే, ఫిజిసిస్ట్ అండ్ రబ్బీ ఆర్ఏ కప్లైన్ అనే ఆయన పెద్ద సైంటిస్ట్ మాట, చాలా గొప్ప రబ్బీ మాట. ఆయన రాసిన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, చదువుతున్నాం. అసలు అర్థం కాదు, ఆ లోతును గమనించాలంటే బుర్రగా పాడైపోతుంటుంది. అంత లోతైన ఆయన కూడా ఏం చేశాడంటే, సైట్స్ మల్టిపుల్ యాన్షియంట్ జూయిష్ టెక్స్ట్స్ దట్ సపోర్ట్స్ ద నోషన్ ఆఫ్ ఎ వెరీ యాన్షియంట్ యూనివర్స్. ఆయన రాసిన హిజ్ బుక్ కబ్బాలా అండ్ ద ఏజ్ ఆఫ్ ది యూనివర్స్ అనే దాంట్లో ఇన్ మల్టిపుల్ ప్లేసెస్, చాలా చోట్ల మిద్రా స్టేట్స్ దట్ బిఫోర్ క్రియేటింగ్ ద వరల్డ్ గాడ్ వాజ్ క్రియేటింగ్ అండ్ డిస్ట్రాయింగ్ మెనీ ప్రీవియస్ వరల్డ్స్. ఆయన ఏం చెప్పాడనంటే, ఈ సృష్టిని సృజించే ముందంటండి ఆయన చాలా వాటిని సృజించాడంటండి, చాలా వాటిని తయారు చేశాడు, చాలా వాటిని నాశనం చేశాడటండి. దీన్ని మాత్రమే ఇలాగ ఉంచాడు అన్నమాట. ఆయన చాలా వాటిని తయారు చేసి చాలా వాటిని ఉంచాడు. మిద్రా స్టేట్స్ దట్ బిఫోర్ క్రియేటింగ్ దిస్ వరల్డ్ గాడ్ వాజ్ క్రియేటింగ్ అండ్ డిస్ట్రాయింగ్ మెనీ ప్రీవియస్ వరల్డ్స్. అంటే అర్థం ఏమిటని అడిగితే దానికి ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. కొహెలిత్ రబ్బ 3:14 చూస్తే మనకు అక్కడ మాట కనబడుతుంది అన్నమాట. తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మనం చూస్తే ఈ యొక్క సంఖ్యాకాండం 32:13 చూస్తే, ఆన్ దిస్ లాస్ట్ పాయింట్ ఇట్ హ్యాస్ బీన్ షోన్ దట్ ఏ జనరేషన్ అకార్డింగ్ టు ద థోరా ఈజ్ 40 years. ఇప్పుడు మన కాలంలో జనరేషన్ అంటే ఎంత? ఇప్పుడు 120 నుంచి 40 పడిపోయింది. ఎంత అండి ఇది? 40 సంవత్సరాలకు మాట. 40 సంవత్సరాలు ప్రతి ఒక్కొక్క తరం వస్తానే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఏమిటి అని అడిగితే, ఏమి చెప్పబడింది అని అడిగితే, నిజానికి వైల్ ద టాల్ముడ్ కాలిక్యులేట్స్ దేర్ వర్ 974 జనరేషన్స్ బిఫోర్ యాడమ్. ఆదాము కంట ముందటండి 974 తరాలు ఎన్ని అంటండి. ఎన్ని తరాలు ఎన్ని? 974 తరాలు ఎన్ని అంట. అగిగా 13Bలో సబ్బాత్ 88Aలో ఈ విషయం రాయబడింది అంట. ఇప్పుడు చూడండి. అంటే 974 జనరేషన్స్ వెళ్ళినాయి అని అంటే, ఒక్కో జనరేషన్కి 40 సంవత్సరాలు అని వేసాం అనుకోండి. మీరు లెక్కేసి కాల్కులేటర్ తీసుకోండి. ఒక్కొక్క జనరేషన్కి 40 సంవత్సరాలు అనుకోండి. 974 × 40 అండి. 974 × 40 వేస్తే ఎంత వచ్చింది? 38,960 ఇంచ్. 38,960 ఇంచ్. ఇప్పుడు దాన్ని ఇంటూ 365 కొట్టండి. మీరు ఇప్పుడు చెప్పలేరు, ఇంకా నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఏం చేయాలంటే, దాన్ని అవి 974 సంవత్సరాలు ఎవరి? ఈ 974 తరాలు ఎవరి? మానవుడియా? కాదు. ఎప్పుడు? ఆదాముకు ముందు. ఈ మన సంబంధం లేదు, దేవుని దృష్టికి సంబంధించినవి. ఈ 974 అంటే ఒక్కొక్క ఒక సంవత్సరం దేనికి సమానం అంటే 1000 సంవత్సరాలు సమానం అన్నమాట. అంతే కదా. మానవునికి సంబంధించినవి కాదు. ఈ 974 ముందు జరిగినాయి అన్నమాట. ఈ 974 ఇంటూ 40 సంవత్సరాలు వేసాం ఒక్కో జనరేషన్కి. అక్కడి నుంచేమో అది దేవుని దృష్టి కాబట్టి 1000 సంవత్సరాలు వేసాం ఇంటూ 365 వేసాం. ఇప్పుడు ఎంత వచ్చిందో తెలుసా? 14.2 బిలియన్ ఇయర్స్ వచ్చిందన్నమాట.
అంటే త్వర ఏం చెప్తుంది అని అడిగితే భూమి పుట్టి 13.7 కాదు 14.2 బిలియన్ ఇయర్స్ అయింది అని చెప్తుందన్నమాట. పరంతల్లి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇట్ ఈస్ అమేజింగ్ దట్ వన్ కెన్ కమ్ టు వెరీ సిమిలర్ నెంబర్ బై ద సింప్లీ పుట్టింగ్ టుగెదర్ ఏ ఫ్యూ త్రూ త్వర వెర్సెస్. దీన్ని బట్టి మనం చూస్తుంటే ఏమిటి అర్థమవుతుంది అని అంటే ఈ యొక్క త్వర వెర్సెస్ చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. What we see from all the above is the ancient Jewish text describes the universe origin is absolutely perfect detail. ఈ త్వరాను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది చాలా స్వచ్ఛమైనది, నిక్కర్షి అయినది, దాంట్లో ఏది కూడా తీసివేసేది కాదు. అందుకనే భక్తుడైన కీర్తనాకారుడు 152 నీ యొక్క త్వర ఏమైందండి? స్వచ్ఛమైనది, నిక్కర్షి అయింది మాట. అందులో దేని నుంచి కూడా మన దాని నుంచి దేన్ని కూడా తీయలేం. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ రీసెంట్ డికేట్స్ ద సైన్స్ హ్యాస్ ఫైనల్లీ కాటప్. ఇప్పుడు ఏం చేసిందంటే సైన్స్ దాన్ని పట్టుకుని ఇదిగో అని చూపిస్తుంది. కానీ ఆల్రెడీ తాల్ముద్ గ్రంథాల్లోని త్వర గ్రంథాల్లోని దాని గురించి ఆల్రెడీ వివరిస్తూనే ఉంది త్వర. అందుకని ఏమైందంటే ఆ త్వరాన్ని మనం చదివినప్పుడు మనకు జీవము వస్తుంది. ఆ జీవం ఎందుకు మనం నడిపించబడినట్లుగా తండ్రి మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నత సర్వాధికారి జీవోత్పత్తి జీవగల తండ్రి నిన్న నిరంతరం ఏకరీతికున్నాడు. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఆ బాధ శివరి తన పరిశుద్ధ స్తోత్రం తండ్రి. ఇంకో తండ్రి ఈ యొక్క తండ్రి మొదటి ఈ యొక్క పరిషత్ భాగం బెరిషత్ భాగంలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సబాతును మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జ్ఞానయుక్తంగా తండ్రి మీకు ఇష్టలుగాను మీ ఎందుకు భయభక్తులు కలిగి మీకు ఇష్టంగా జీవించేవారుగా నన్ను మమ్మల్ని బలపరిచినట్టు సహాయం చేయండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించి ఆశ్రయించమని మీ కృప కాపుదలు మా అందరికీ దయచేయమని మీరు మహిమ గంత ప్రభావం సమస్త మహిమ గంత మనకు అర్పిస్తాం. మా రక్షకుడి మచ్చుకుడి సజీవుడు శివామిశ్వ వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ శుభం అండి.